నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రసన్నకుమార్ రెడ్డి అసలు రాజకీయాలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనికిరారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయంటున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాళ్ళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ప్రసన్న ఉన్నారు. సార్, ఎట్లా తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు ఉసుగొలుపుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యంగా కూడా దాడులు చేయాలని చూస్తున్నారు, దీనిపైన ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఓటమి చెందినట్లే ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయిస్తున్నాడు. ఉదాహరణ, ఈ మధ్యనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించాడు. అతను పవన్ కళ్యాణ్ దీని వెనుకున్నారు. వాళ్ళు ఓటమి చెంది ఎట్లా ఓడిపోతున్నామనే భయంతో ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు కరెక్ట్ కాదు. అందరూ కూడా రాజకీయంగా ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రజలు ఎవరికి గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప ఈ విధంగా భయభ్రాంతులు చేయడం అనేది కరెక్ట్ కాదు. కోవూరు నియోజకవర్గానికి నల్లపురెడ్డి కుటుంబం అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ నియోజకవర్గం వారికి అడ్డాగా కూడా చెప్పుకోవచ్చు. అయితే 6 సార్లు గెలిచారు, 7వ సారి కూడా పోటీ చేయబోతున్నారు. ప్రజలు ఎలాంటి స్పందన ఉంది? దాదాపు 12 సార్లు మా కుటుంబం 11 సార్లు మా కుటుంబం ఈ నియోజకవర్గంలో పోటీ చేశాము. 9 సార్లు గెలిచాం. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు 3 సార్లు గెలిచారు. నేను 6 సార్లు గెలిచాను. ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మా కుటుంబం దేవుళ్ళతో సమానంగా చూస్తాం, భగవంతునితో సమానంగా చూస్తాం. అంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. చాలా మంచి నియోజకవర్గం, చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. నా గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే నాకేస్తారు. నాది రాజకీయ కుటుంబమైనా నేను మాత్రం ఘంటాపదంగా చెప్తా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసే నాకు 40,000 ఇచ్చారు, 200 తక్కువ మెజారిటీ. మరలా పునరావృతం అవుతుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే ప్రజల్లోకి పోతాం. ఓడించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు నియోజకవర్గంలో, దీనిపైన ఏం చెప్తారు? గతంలో చాలామంది వచ్చారు కోటీశ్వర్లు ఈ నియోజకవర్గంలో. మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎవరికో సపోర్ట్ చేసినాడు, పెద్ద ఆయన జేకే రెడ్డి గారు వచ్చినారు, చాలామంది వచ్చారు. ఇక్కడ మా నియోజకవర్గంలో ప్రజలు డబ్బులకు ఆశపడేవాళ్ళు కాదు. ఆయన పెద్ద కోటేశ్వరుడు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మా నియోజకవర్గంలో ప్రజలు అసలు డబ్బునే లెక్క చేయరు, మనసును లెక్క చేస్తారు, నిజాయితీని లెక్క చేస్తారు. చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇది. ఆయన డబ్బు ఉంటే ఆయన దగ్గర ఉంటుంది. ముందు అసలు ఆయన క్యారెక్టర్ చూసుకోమనండి. ఈ నెల్లూరు జిల్లాలో అతని వల్ల ఎంతమంది మహిళలు చనిపోయినారో నా దగ్గర లిస్ట్ ఉంది. దానికి సమాధానం చెప్పి ప్రజల్లోకి రమ్మనండి ఆ పెద్ద మనిషిని. పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా కనబడతాడు, లోపల మాత్రం అసలు అది చెత్త బుద్ధి. ఎవరిని అడిగినా నెల్లూరు జిల్లాలో చెప్తారు అతని క్యారెక్టర్ ఏందో. అసలు సిగ్గుండాలి ఈరోజు ప్రజల్లోకి రావడం. ఇంతకన్నా ఇక నేను చెప్పేది అందరికీ తెలుసు ఆయన చరిత్ర. సో సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, కోవూరు నుంచి.